తెలంగాణలో సీఎం మార్పు ఉంటుందా, మార్పు ఉంటుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి ఈ మధ్య. అది ఎవరో చెప్పుడు కాదు, రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు చాలా సందర్భాలల్లో. నన్ను సీటు దించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎవ్వరు సహకరిస్తలేరు నాకు, పాలమూరు బిడ్డ మీద పగబట్టిర్రు, నన్ను కుర్చీ దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి మాట్లాడుతాడంటే రాహుల్ గాంధీని కలిసినప్పటి నుంచి మాట్లాడుతాడు. అంటే రాహుల్ గాంధీ ఏమన్నా సీఎంకి చెప్పిండా, ఇంకా కొన్ని రోజులే ఉంటుంది మీ పదవి, మిమ్మల్ని దించుతాము, ఇప్పటి వరకు దించుతాము, గిది చేస్తాము అనేది ఏమన్నా చెప్పిండా, ఏమన్నా హింట్ ఇచ్చిండా, లేకపోతే మీరు సరిగా పని లేదు, ప్రభుత్వం ఎక్కువ బదనామవుతుంది, ఇప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉంటాము అని వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరంన్నరకే చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకతను తెచ్చుకుంది. ఇవన్నీ చూసిన తర్వాత రాహుల్ గాంధీ నిజంగానే ఏమన్నా రేవంత్ రెడ్డికి చెప్పిండా, మీరు ఇట్లనే ఉంటే కనుక మిమ్మల్ని మారవాల్సి వస్తుంది, వేరే సీఎంని చేస్తాం మేము, కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 ఏళ్ళు అధికారంలో ఉండే దిశగా తెలంగాణలో ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే మిమ్మల్ని మారవాల్సి వస్తుంది అని రాహుల్ చెప్పిండా. అందుకోసమే రేవంత్ రెడ్డి ఈ మధ్య పదే పదే నన్ను కుర్చీ నుంచి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని మాట్లాడుతుండా అని కొంతమందికి, చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అనుమానం కలుగుతుందట ఇప్పుడు.